హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్ట్. సో ఏంటంటే 90mm రాడ్. సో 90mm రాడ్ ఎవడెవడికి దిగాలో వాడికి అందరికీ దింపేశాడు సందీప్ రెడ్డి వంగ. ఎవడెవడైతే ప్రభాస్ గారి లుక్స్ గురించి, ప్రభాస్ గారి గురించి రీసెంట్గా ఏదైతే మనకు ప్రభాస్ గారు రాజ్యసభ నుంచి ట్రైలర్ వచ్చి ఆ ట్రైలర్లో ఏదైతే జోకర్ లుక్ ఉందో ఆ లుక్కు సంబంధించి ఎవడెవడో నార్త్లో ఇష్టానుసారంగా రివ్యూస్ ఇచ్చినవాడు, ఇష్టానుసారంగా మాట్లాడినవాడు ఎవడెవడైతే ఉన్నాడో అందరు కూడా ఈరోజు హేటర్స్ ఒక్కడు కూడా బయట కనిపించట్లేదు. ఒక్కడి వాయిస్ కూడా బయటకు వినిపిస్తలేదు. ఎందుకంటే అలాంటి 90mm రాడ్ని దింపిండి ఒక్కొక్కడికి. ఎవడెవడు మాట్లాడినో వాళ్ళందరికీ అసలు ఒక్కడు కూడా మాట్లాడలేదు. అక్కడే కాదు, ఎదవలు మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు ఇష్టానుసారంగా ప్రభాస్ గారి గురించి మాట్లాడినోడు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక్క పోస్టర్తో సమాధానం చెప్పడం జరిగింది సందీప్ రెడ్డి వంగ. సో ఇప్పుడు ఎవరికి మాట్లాడలేవు, అక్కడ ఎవడు మాట్లాడలేదు. ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నామంటే రాజ్యసభకు సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు మామూలుగా హేటెడ్ కాదు, మొత్తం పీఆర్ టీంలో ఒక రివ్యూవర్స్, యూట్యూబర్స్ ఒక్కటే పని మొత్తం. దగ్గర కొంతమంది ఉంటారు కదా, 7 ఒక దగ్గర జూమ్ మీటింగ్ పెట్టుకొని మన చిక్రీ సాంగ్ సంబంధించి హేటెడ్ని క్రియేట్ చేశారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు బాలీవుడ్లో చాలా మంది ఉన్నారన్నమాట. అంటే నార్త్ యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. మన దగ్గర ఎలా ఉన్నారు ఎద్వలు, అక్కడ కూడా కొంతమంది ఎద్వలు ఉన్నారు అదేవిధంగా. సో ఆ విధంగా ఎవరైతే ప్రభాస్ గారిని గురించి హేటెడ్గా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగిందో ఈరోజు అందరూ సైలెన్స్, ఎవడు కూడా లేడు, కనిపించట్లేదు. సో ఆ విధంగా సందీప్ రెడ్డి వంగ గట్టిగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. సో ఏంటంటే ఇది ఏదైతే పోస్టర్ ఉందో 2023లో ఎనిమల్కి సంబంధించిన పోస్టర్ కూడా న్యూ ఇయర్ రోజు కరెక్ట్ 12 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. సందీప్ రెడ్డి వంగ చాలా షార్ప్ అనమాట. ఇలా కొడుకులు ఎలాగో తాగి తెలంగాణకు దుంకుతారు కదా, సో ఖచ్చితంగా పోస్టర్ని చూస్తారులే అని చెప్పి నైట్ 12 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా స్మార్ట్ అసలు సందీప్ రెడ్డి వంగ. సో ఏంటంటే ఈ పోస్టర్ వచ్చింది కదా, పోస్టర్ అనేది రికార్డు బద్దలు కొడుతుంది. మామూలుగా టీజర్లు, ట్రైలర్లు మనము రికార్డులు బద్దలు కొట్టడం గురించి విన్నాం. ఎప్పుడైనా పోస్టర్లు బద్దలు కొట్టడం విన్నామా? ఎప్పుడైనా మనం చూసామా? కానీ సందీప్ రెడ్డి వంగ ఏదైతే స్పిరిట్ ఉందో, ప్రభాస్ గారి లుక్స్ ఉన్నాయో, ఆ పోస్టర్ వచ్చిందో తృప్తిది ఇంకా మన సందీప్ రెడ్డి వంగది, వీళ్ళిద్దరు కూడా ఈ పోస్టర్ అనేది పూర్తిగా రికార్డులు బద్దలు కొడుతుంది. లైక్స్ విషయంలో మామూలుగా కాదు, వేరే రేంజ్లో రావడం జరుగుతుంది. స్పిరిట్ సంబంధించిన పోస్టర్కి సంబంధించిన లైక్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇది మెయిన్గా ప్రభాస్ గారి హ్యాండిల్. ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి. ప్రభాస్ గారి ఇన్స్టాగ్రామ్లో పోస్టర్ పెట్టిన వెంటనే, స్పిరిట్కి సంబంధించిన పోస్టర్ పెట్టిన వెంటనే 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని సంపాదించుకుంది. కేవలం 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని. ఇంతకుముందు మీరు చూస్తుంటే సలార్కి సంబంధించిన టీజర్ 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టీజర్కి మామూలు హైప్ కాదు, వేరే రేంజ్లో హైప్ ఉండే అప్పట్లో. అలాంటి హైప్ ఇప్పుడు జస్ట్ పోస్టర్కే 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ వస్తే, ఒకవేళ టీజర్ వస్తే ఆ టీజర్ 3 నిమిషాల్లో ఎన్ని లక్షల లైక్లు సంపాదించుకుంటుందో తెలియదు. నాకు తెలిసి టీజర్ ఈ టైంకి వస్తుంది అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఒక టైం కానీ అనౌన్స్మెంట్ చేశాడా, నాకు తెలిసి నిమిషంలో 1,00,000 లైక్స్ ఈజీగా సంపాదిస్తుంది. టీజర్ ఖచ్చితంగా సంపాదిస్తుంది. ఇక తర్వాత 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రభాస్ గారిది. నెక్స్ట్ వచ్చేసి 7 మినిట్స్లో 2,00,000 లైక్స్, 7 నిమిషాల్లో 2,00,000 లైక్స్, 11 నిమిషాల్లో 3,00,000 లైక్స్, 17 నిమిషాల్లో 4,00,000 లైక్స్, 25 నిమిషాల్లో 5,00,000 లైక్స్, 36 నిమిషాల్లో 6,00,000 లైక్స్, 50 నిమిషాల్లో 7,00,000 లైక్స్, 75 నిమిషాల్లో 8,00,000 లైక్స్. సో ఫైనల్గా 3 గంటల్లో, మొదటి 3 గంటల్లో 1 మిలియన్ లైక్స్, అంటే 10,00,000 లైక్స్. ఇది మిట్ట మధ్యాహ్నమో పొద్దున్నో ఆఫ్టర్నూన్ ఇదే టైంలో కాదన్న ఆయన, 12 గంటలు, నైట్ 12 గంటలకు, 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల్లో 1 మిలియన్ అంటే 10,00,000 లైక్స్. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, అందరూ న్యూ ఇయర్ కోసం మేల్కొన్నారా లేకపోతే ఈ పోస్టర్ కోసం మేల్కొన్నారా అని అనిపిస్తుంది. అంతా న్యూ ఇయర్ కూడా పక్కన పెట్టేశారనుకుంటా, జస్ట్ పోస్టర్ కోసమే వెళ్తున్నారు. నెక్స్ట్ 3 అవర్స్లో చెప్పాను కదా 10 మిలియన్ లైక్స్, 10 అవర్స్లో 1.6 మిలియన్ లైక్స్, 16,00,000 లైక్స్. 12 అవర్స్లో అంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల వరకు, నైట్ 12 గంటలకు పెట్టడం జరిగింది కదా, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల లోపల 1.7 మిలియన్ లైక్స్. అంటే ఇది 24 అవర్స్ కంప్లీట్ అయిపోయే లోపల ఎంతవరకు వస్తుందో చూడాలి. చూసి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. 12 అవర్స్లో ఎంత రావడం జరిగింది, 24 అవర్స్లో ఎంత రావడం జరిగింది అనే రిపోర్ట్ కూడా మీకు చెప్తాను. సో 12 అవర్స్లో ప్రభాస్ గారి ఏదైతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉందో ఆ పేజ్ నుంచి 1.7 మిలియన్. ఇది ఓన్లీ లైక్స్ గురించే చెప్తున్నాను నేను, ఓన్లీ లైక్సే. మళ్ళీ అలాగే ట్విట్టర్ గురించి మాట్లాడుకుందాం. ట్విట్టర్లో ఏదైతే స్పిరిట్, ప్రతి సినిమా కూడా ప్రభాస్ గారు ఏదైతే సినిమా తీస్తే ప్రతి సినిమాకి సంబంధించి కూడా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అలా స్పిరిట్కి సంబంధించి కూడా ట్విట్టర్లో ఎక్స్ హ్యాండిల్లో ఒక పేజ్ ఓపెన్ అయింది. 12 అవర్స్లో ఈ పోస్టర్ అనేది 83,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది ట్విట్టర్లో. అలాగే ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన ట్విట్టర్ పేజ్లో ఈ పోస్టర్ని పెడితే 12 అవర్స్లో, మొదటి 12 అవర్స్లో 77,000 లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. అలాగే సందీప్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి 12 గంటల్లో 6,00,000 లైక్స్ని సంపాదించుకుంది. సందీప్ రెడ్డి ట్విట్టర్ పేజ్లో 77,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది 12 అవర్స్లో. ఇది ఓన్లీ లైక్స్ గురించే చెప్తున్నాను, రీచ్ గురించి కాదు, ఓన్లీ లైక్సే. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా
12 అవర్స్లో 6 లక్షల లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. ఇది సందీప్ రెడ్డి హ్యాండిల్. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో హీరోయిన్గా పనిచేస్తున్న తృప్తి గురించి మాట్లాడదాం. సో తృప్తి ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో అక్కడ 12 గంటల్లో 36,000 లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. 12 అవర్స్లో 36,000 లైక్స్ తృప్తి దాంట్లో. నెక్స్ట్ ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 4 లక్షల లైక్స్ సంపాదించుకోవడం జరిగింది 12 అవర్స్లో. అంటే నైట్ 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది నేను. సో 12 అవర్స్లో చూడండి ఏ విధంగా అరాచకంగా ఒక పోస్టర్, ఇది టీజర్ కాదు పోస్టరే. అండ్ ఈ పోస్టర్ని యూజ్ చేసి మనలో ఆల్రెడీ కథలు పడి దాన్ని టీజర్గా రెడీ చేశారనుకోండి. తృప్తి వచ్చి ఇలా సిగరెట్ ముట్టేయడం, ప్రభాస్ సిగరెట్ ముట్టడం, ఆ వైన్ బాటిల్ ఇలా గ్లాస్ ఇలా లేపడం, అదంతా ఏఐలో తయారు చేసి ఆల్రెడీ టీజర్ రెడీ చేశారు. ఆయన జస్ట్ పోస్టర్ ఇచ్చాడు. వీళ్ళు ఏకంగా మన వాళ్ళు ఏఐని యూజ్ చేసి ఏకంగా టీజర్ రెడీ చేశారు. సో ఈ రేంజ్లో ఒక పోస్టర్ సందీప్ రెడ్డి వంగా. అందుకే గుస్కే మారింగా అని ఒక డైలాగ్ ఉంటుంది ఏ సినిమాలో, కేజీఎఫ్ సినిమాలో గుస్కే మారింగా అని ఒక డైలాగ్ ఉంటుందా, అది ఎవడెవడైతే ఇష్టానుసారంగా ప్రభాస్ గారి గురించి మాట్లాడడం జరిగిందో మిగతా డైరెక్టర్లందరూ చాలా స్మూత్గా చాలా సైలెంట్గా సర్లే పోన్లే అని చెప్పి వదిలేస్తారు. హేటర్స్ని వదిలేస్తారు. కానీ సందీప్ రెడ్డి వంగ ఒకటి కొడితే ఇంకో 10 కొట్టొచ్చే రకం, ఇంట్లోకి వచ్చి గుంజి మరీ కొట్టే రకం. సందీప్ రెడ్డి వంగకు ఖచ్చితంగా ఆ డైలాగ్ యాప్ట్ అవుతుంది. బాలీవుడ్ మార్కెట్లోకి వెళ్ళి గుస్కే మారింగే, అది ప్రభాస్ గారి స్టామినా. ఎవడెవడైతే ట్రోల్ చేశాడో అక్కడోడంటే ఓకేరా, నార్త్ వాళ్ళు అంటే ఓకేరా, మనోళ్ళకి ఏమైందా, మనోళ్ళు కూడా ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తారు. సో అది ఏదైతే రాజ్యసభ సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత. కానీ అసలైన దిగింది కదా, అసలైన రాడనేది ఎప్పుడైనా ఒక హీరోని ఏ విధంగా చూపించాలనేది ఈ హీరో చేతిలో ఉండదు, డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ ఈ రేంజ్లో చూపించాడు. అదే ప్రభాస్ గారిని ఆదిపురి సోమరావుత్ గారు ఏ విధంగా చూపించడం జరిగింది, ఏ విధంగా చూపించాడు. అది డైరెక్టర్ తప్ప హీరో తప్ప. ఎప్పుడైనా సరే ఒక హీరోని ఏ విధంగా మలుచుకోవాలన్నది ఖచ్చితంగా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అది సందీప్ రెడ్డి వంగకి 100% ఏ విధంగా ఒక హీరోని ఏ విధంగా తయారు చేసుకోవాలని నాకు తెలుసు. కాబట్టి అందుకే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్కి గుస్కే మారింగే అనమాట. 12 అవర్స్లో స్పిరిట్ మూవీకి సంబంధించిన పోస్టర్ ఇన్ని రికార్డులు బద్దలు కొడుతుంది. మరి 24 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు అవుతుందో చూడాలి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇద్దరు మన వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.